ఆర్థికంగా చితికిపోయిన రంగాలు, వెనుకబడినటువంటి వర్గాలు, దళిత బలహీన మైనార్టీ వర్గాలు, వీళ్ళన్నిటికీ ఏదైనా న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో వారు ఒక సుపరిపాలన తీసుకొచ్చారు. ఆ పరిపాలనలో వారు తీసుకొచ్చిన బృహత్తరమైనటువంటి రంగాలు ఒక విద్యారంగం, ఒక వైద్య రంగం అనగా ఆరోగ్యము, వ్యవసాయ రంగము, స్త్రీ సంక్షేమము, అలాగనే ఆయన పట్టించుకున్న సామాజిక న్యాయం. ఇది ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని విజయాలు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. అది చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీకి సీట్లలో వాళ్ళు కూర్చోలేరు అధ్యక్ష. ఏదో ఒక విధంగా అల్లరి చేయటం కానీ లేదా సభల నుంచి బయటకు వెళ్ళటం కానీ వాళ్ళకి అది ఇష్టం. ఎందుకంటే కూర్చుంటే నిజాలు వినాల్సి వస్తుంది, గణాంకాలు తెలుసుకోవాల్సి వచ్చింది. జరిగినవే చెప్పగలుగుతున్నాం మేము కూడా, జరగని దాన్ని ఒక్క మాట కూడా ఈ సభలో మేము చెప్పడానికి వీల్లేదు అధ్యక్ష. మీరు గమనిస్తే అధ్యక్ష, అక్కడ నిలబడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అనుకున్న అమరావతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎక్కడ పెట్టారు? బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మీరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు? అధ్యక్ష, ఇది ఖండిస్తున్నాం. మీ మీద పేపర్లు చల్లటం అనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం పార్టీ సభ్యులు మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి కోరుకుంటున్నాం. మీకు ఇది పొరపాటు అయింది, మీకు పొరపాటు అయిపోయింది. గొడవ పెట్టుకోవటమే మీ లక్ష్యం. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన స్పీకర్ గారి తలపైన ఆ విధంగా పేపర్లు వేయటం పద్ధతి కాదు. అధ్యక్ష, నేను ఒక మాట ఏం చెప్తానంటే, వారు నిరసన చెప్తున్నారు, ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. అధ్యక్ష, వీళ్ళు మారదని పదే పదే మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. వీళ్ళు ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ చేసి, సభని హైజాక్ చేసి, మీడియా అటెన్షన్ తీసుకోవడానికి చేసే ప్రక్రియ కానీ సిగ్గుమాలిన దురదృష్టకరమైన అధికార దాహంతో అధికారమే పరమావధిగా ఈ నీచమైన రాజకీయ ప్రక్రియకి ఒడిగట్టారు అధ్యక్ష. అది తప్పని చెప్పి మేము పదే పదే చెబుతున్నాం అధ్యక్ష. వాళ్ళు మారటం లేదు. ఇది చల్లటాన్ని, విసరటాన్ని మొక్క మీద వేసి కొట్టడం అనేది చాలా చాలా తప్పు. దాన్ని మార్చుకోమని చెప్పి కూడా నేను కోరుతూ అధ్యక్ష, నేను అడుగుతున్నా, ఏం సాధించారు మీరు? 2014లో 19లో మీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం జరిగిందో చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు. మీ నాయకుడిచ్చిన హామీల గురించి చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రెడిబిలిటీ, చంద్రబాబు నాయుడుకి ఉన్న క్రెడిబిలిటీ గురించి మాట్లాడదామంటే పారిపోతారు.
చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు, 2014 నుంచి 19 కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశాడంటే చెప్పడానికి మీ దగ్గర గణాంకాలు లేవు. గణాంకాలు చెబుతావయ్యా, కూర్చొని వినండి అంటే వినే ఓపిక సహనం లేదు. అధ్యక్ష, పట్టుమని కొన్ని రోజుల్లో ఎన్నికలుంటే ఇంకా ఈ వ్యవహార శైలితో, ఈ దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవహార శైలితో